హలో ఆల్, చాలా రోజులైంది కదా మనం ఇలా మాట్లాడుకొని. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మనలో చాలా మందికి టాపిక్ గురించి తెలియదు, మన డైలీ లైఫ్లో పే చేస్తున్న ట్యాక్సెస్ గురించి. ట్యాక్సెస్ అంటే అందరికీ ఫస్ట్ ఆలోచన వచ్చేది ఓన్లీ ఇన్కమ్ ట్యాక్సే కదా అని. కానీ మనం టీ తాగినా, పెట్రోల్ కొట్టించినా, ఆన్లైన్ షాపింగ్ చేసినా, రెస్టారెంట్కి వెళ్ళినా దేనికైనా మనం ట్యాక్స్ పే చేస్తాం. అసలు ఈ ట్యాక్సెస్ ఏంటి, ఎందుకు పే చేయాలి, ఎవరికి పే చేయాలి, ఆ ట్యాక్సెస్ నుంచి మనకి ఏంటి వస్తుంది, అండ్ గవర్నమెంట్ మన ట్యాక్సెస్ని ఎలా యూజ్ చేస్తుంది, ఒక కామన్ ఆడియన్గా మనం తెలుసుకోవాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఇది. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. పార్ట్ 1, ట్యాక్స్ అంటే ఏంటి. సింపుల్గా చెప్పాలంటే ట్యాక్స్ అంటే మనం గవర్నమెంట్కి కాంట్రిబ్యూట్ చేసే మనీ. అసలు ఎందుకు మనం గవర్నమెంట్కి కాంట్రిబ్యూట్ చేయాలి అని అంటే, గవర్నమెంట్ రోడ్స్ బిల్డ్ చేయాలి, హాస్పిటల్స్ రన్ చేయాలి, స్కూల్స్ మెయింటైన్ చేయాలి, పోలీస్, ఆర్మీ, రైల్వేస్, మెట్రో, ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఫ్రీగా రావు కదా, మనీ కావాలి కదా. ఆ మనీ మొత్తం మేజర్ పోర్షన్ మన ట్యాక్సెస్ నుండి వెళ్తుంది. పార్ట్ 2, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండియన్ ట్యాక్స్ సిస్టంలో మీరు ఫస్ట్ ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇంకోటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే మీరు డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేస్తారు. ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అలాగే మీరు ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి మీరు డైరెక్ట్గా పే చెయ్యరు. ప్రొడక్ట్ కొన్నప్పుడు ఆటోమేటికల్లీ పే అయిపోతుంది. ఎగ్జాంపుల్ జిఎస్టీ, ఫ్యూయల్ ట్యాక్సెస్, రెస్టారెంట్ బిల్స్, మూవీ టికెట్స్ అండ్ ఆన్లైన్ షాపింగ్. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలామంది ఇండియన్స్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క ఇండియన్ జిఎస్టీ అయితే పే చేస్తారు. అంటే పూర్ పర్సన్ నుంచి రిచ్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరు జిఎస్టీ అయితే పే చేస్తారు. పార్ట్ 3, ఇన్కమ్ ట్యాక్స్. అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి? మీ ఇన్కమ్ మీద గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్స్. ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ ఒక 8 lakhs అనుకోండి. గవర్నమెంట్ కొన్ని సర్టెన్ రూల్స్ ప్రకారం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అందరూ పే చేయరు, ఓన్లీ ఎలిజిబుల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకే అప్లై అవుతుంది. అందుకే ఇండియాలో 140 crore పీపుల్ పాపులేషన్ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు కంపారిటివ్లీ చాలా తక్కువ. పార్ట్ 4, జిఎస్టీ. ఎవ్రీ ఇండియన్ హ్యావ్ టు పే ఇట్. ఇప్పుడు బిగ్గెస్ట్ ట్యాక్స్ గురించి మాట్లాడదాం, జిఎస్టీ. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మీరు టీవీ కొన్న జిఎస్టీ పే చేయాలి, మీ మొబైల్ రీఛార్జ్ చేసిన జిఎస్టీ, ఏసీ కొన్న జిఎస్టీ, ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ జిఎస్టీ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక షర్ట్ కొన్నారు, షర్ట్ ప్రైస్ 1000 రూపీస్ అనుకుందాం, కానీ జిఎస్టీ 18% క్యాలిక్యులేట్ చేస్తే 1180 రూపీస్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా 180 రూపీస్ గవర్నమెంట్కి వెళ్తుంది. అందుకే జిఎస్టీని కామన్ మ్యాన్ ట్యాక్స్ అని అంటారు. పార్ట్ 5, పెట్రోల్. చాలామంది అడుగుతారు చాలా కంట్రీస్ కన్నా ఇండియాలో పెట్రోల్ కాస్ట్ ఎందుకు అంత ఎక్కువ ఉంటుందని. రీజన్ ఏంటి అని అంటే పెట్రోల్ ప్రైస్లో ఫ్యూయల్ ట్యాక్సెస్ ఉంటాయి. మనం పెట్రోల్ బంక్లో 1000 రూపీస్ ఫిల్ చేసాం అనుకోండి, దాంట్లో కొన్ని సిగ్నిఫికెంట్ పోర్షన్ ట్యాక్సెస్కి పోతాయి. అంటే స్టేట్ గవర్నమెంట్కి కొంచెం అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి కొంచెం. అందుకే ఫ్యూయల్ ట్యాక్సెస్ గవర్నమెంట్ రెవెన్యూలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. పార్ట్ 6, హౌస్ ట్యాక్స్. మీరు మీ డ్రీమ్ హౌస్ బిల్డ్ చేశారనుకోండి, దానికి కూడా కొన్ని ట్యాక్సెస్ ఉంటాయి. ప్రాపర్టీ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ. చాలామంది హౌస్ ప్రైస్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు, ఈ రిజిస్ట్రేషన్ కాస్ట్ ఏమి క్యాలిక్యులేట్ చేయరు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీ ఓనర్ అయిన తర్వాత కూడా యాన్యువల్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పే చేయాల్సి వస్తుంది. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. పార్ట్ 7, వెహికల్ ట్యాక్సెస్. కార్ కొన్నా, బైక్ కొన్నా రోడ్ ట్యాక్స్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటాయి, ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. టోల్ రోడ్స్ యూస్ చేస్తే టోల్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అందుకే వెహికల్ ఓనర్షిప్లో మల్టిపుల్ గవర్నమెంట్ ఛార్జెస్ ఉంటాయి. పార్ట్ 8, ట్యాక్స్ మనీ ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్. మనం పే చేస్తున్న ట్యాక్స్ మనీ ఎక్కడికి వెళ్తుంది? రోడ్స్, హైవేస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, డిజాస్టర్ రిలీఫ్ అండ్ అలాగే పెన్షన్స్, పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పేస్ రీసెర్చ్. ఇండియాలో మనం యూజ్ చేసే చాలా ఫెసిలిటీస్ ట్యాక్స్ మనీతోనే రన్ అవుతున్నాయి. పార్ట్ 9, వై షుడ్ వి పే ట్యాక్స్. నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్ అందరి మైండ్లో ఉంటుంది కదా. ట్యాక్స్ అనేది ఆబ్లిగేషన్ మాత్రమే కాదు, అది మన రెస్పాన్సిబిలిటీ కూడా. ఇమాజిన్ అందరూ ట్యాక్స్ అవాయిడ్ చేస్తే రోడ్స్ బిల్డ్ అవ్వవు, హాస్పిటల్స్ మెయింటైన్ అవ్వవు, పబ్లిక్ సర్వీసే కొలాప్స్ అయిపోతాయి కదా. అందుకే డెవలప్డ్ కంట్రీస్లో ట్యాక్స్ కంప్లైనెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పార్ట్ 10, కామన్ మిస్కన్సెప్షన్. చాలామంది అనుకుంటారు నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేయట్లేదని, కానీ రియాలిటీ ఏంటంటే మీరు పే చేస్తున్న 1 రూపీకి ఆల్రెడీ 15.25 పైసా ట్యాక్స్ అనేది పే చేస్తున్నారు బాస్. మీరు జిఎస్టీ పే చేస్తున్నారు, ఫ్యూయల్ ట్యాక్స్ పే చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ కూడా పే చేస్తున్నారు, మొబైల్ రీఛార్జ్ జిఎస్టీ కూడా పే చేస్తున్నారు. అంటే మీరు ఆల్రెడీ ట్యాక్స్ పేయర్. డిఫరెన్స్ ఏంటంటే మీరు డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా ట్యాక్స్ పేయర్. పార్ట్ 11, స్మార్ట్ సిటిజన్ మైండ్ సెట్. ట్యాక్స్ని పనిష్మెంట్లా చూడకండి, ఒక కాంట్రిబ్యూషన్లా చూడండి. కానీ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం ఏంటంటే గవర్నమెంట్ని అకౌంటబిలిటీ అడగడం.
ట్రాన్స్పరెన్సీ అడగడం, పబ్లిక్ ఫండ్స్ని కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా అని పక్కాగా మనం తెలుసుకోవాలి. అండ్ అలాగే ట్యాక్స్ పే చేయడం ఎంత ఇంపార్టెంటో ట్యాక్స్ని కరెక్ట్గా యూజ్ చేస్తున్నారో తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ బిజినెస్ ఓనర్స్ ఆర్ ఎవ్రీవన్ ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే ఇన్ఫర్మేషన్ పక్కాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.